రైతుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తారు. ఇక అవినీతి లేని పాలన ఇస్తామంటారు, పెట్టుబడులు అంటారు. ఇక వాళ్ళు యువతకి నిరుద్యోగ భృతి అంటారు, మహిళలు అంటారు, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ అంటారు. ఆఖరికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అలా ముగిస్తారు. ఒక్కసారి చూద్దాం మనము మీ విజన్, మీ మాటలు. అవును, ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారంటే, డీజిల్ పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అంత పీక్స్ లో ఉన్నాయి. ఈరోజు అంత పీక్స్ కి ఖర్చులు పెరిగినాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో నంబర్ 1 ప్లేస్ లో ఈ రేట్లన్నీ పెంచి తీసుకెళ్తున్నారు. అలాగే రైతులు వెన్నుముక్క రాష్ట్రానికి అంటారు. ఈరోజు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఎక్కడా కూడా యూరియాలే సరిగా ఇవ్వట్లటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతుల్ని మోసం చేశాడు. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా, మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి. 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి